ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాబోయి చందమామ అమ్మో, ఏంటిది? టైం ఎంతైంది? ఇలా ముద్దులో నిద్రపోయానేంటి? కాఫీ ఇవ్వడం లేట్ అయితే ఆ రుద్రాన్ని చంపేస్తుంది. అవును, ఆ రుద్రానికి గతం గుర్తులేదు కదా, మరి నేనెందుకు టెన్షన్ పడుతున్నాను? ఇప్పుడు మనం మేడం, అది సర్వెంట్, మనం రెచ్చిపోవాలి. రుద్రాణి, ఒసే రుద్రాణి! వదిలే, మైండ్కి లింక్ కట్టైనా చేతికి లింక్ కట్టుకోలేదు, కొట్టినా కొడుతుంది. రుద్రాణి, రుద్రాణి, రుద్రాణి! రుద్రాణి, రుద్రాణి! ఏంటి కనిపించడం లేదు? కొంపదీసి ఎటైనా వెళ్ళిపోయిందా? అసలే గతం మర్చిపోయింది, ఎటెళ్ళిపోయిందో ఏంటో. రుద్రాణి గారు, రుద్రాణి గారు! టీవీ కూడా ఆఫ్ లో ఉంది, మరి సాంగ్ ఎక్కడి నుంచి వస్తుందబ్బా? చిన్నప్పుడు నాకు అమ్మ గోరు ముద్ద ఇష్టం, కాస్తేది గాక బామ్మ గోరింటాకు ఇష్టం, పళ్ళోకెళ్ళే వేళ రెండు చెళ్ళు అంటే ఇష్టం, బయటేసి నాక ముగ్గులేయడం ఇష్టం, కొత్త ఆవకాయ ముక్కంటే ఇష్టం, పక్క ఇంటి పూల ముక్కంటే ఇష్టం, అంతకంటే నేను అంటే నాకు ఇష్టం, కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం, అది నా కోసం నువ్వు పడే కష్టం. తెల్లారంగానే వెచ్చనైన కాఫీ ఇష్టం, ఉల్లాసం పెంచే స్వచ్ఛమైన సూఫీ ఇష్టం, అద్దం ముందర నాకు అందమద్దడం ఇష్టం, నా అందం చూసి లోకం ఆహా ఓహో అంటే ఇష్టం, గొడుగులేని వేళ వానంటే ఇష్టం, వెలుగులేని వేళ తారలు ఇష్టం, నిద్రరాని వేళ జోలపాట ఇష్టం, కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం, అది నా కోసం నువ్వు పడే కష్టం. వామ్మో, ఓరి నాయనో, ఇది కళ నిజమా? అమ్మో అమ్మో అమ్మో, ఏంటి ఏంటి వైపరీత్యం? అసలు మీరు ఇలాంటి పనులు చేయకూడదు రుద్రాణి గారు, అరిష్టం. అమంగళం ప్రతిహతమోగాక. అదేంటి మేడం గారు అలా అంటున్నారు? ఆడదన్నాక చక్కగా ఉదయాన్నే నిద్రలేచి తలంటూ స్నానం చేసి ఇంటి ముందు ముగ్గు వేసి తులసికి నీరు పోయడం తప్ప? ఎంత అమంగళకరమైన మాటలు మాట్లాడుతున్నారు? అమ్మ తల్లి, నీది
ముగ్గులోకి దింపే క్యారెక్టర్ కానీ ముగ్గులేసే క్యారెక్టర్ కాదు. ఎంత గతం మర్చిపోతే మాత్రం మరి ఇలా క్యారెక్టర్ మారిపోతే ఎలా? ముందు గెటప్ మార్చండి. మిమ్మల్ని ఇలా చూస్తుంటే సన్నీ లియోన్ శాస్త్రీయ నృత్యం చేస్తున్నట్టుగా ఉంది. అస్సలు సూట్ కావడం లేదు. ఏంటండి ఇలా ఉండకూడదా? ఎలా ఉంటారండి? ఎలా ఉంటారు? ఇప్పటికే మీ సీన్లు మీరే డిజైన్ చేసుకుంటారని రూమర్ ఉంది. ఇప్పుడు అది నిజమైపోతుంది. అనవసరంగా మీ వల్ల ఇద్దరు స్వాతి ముత్యాలకి చెడ్డ పేరుస్తుంది. ముందు గెటప్ మార్చండి. స్వాతి ముత్యాల వాళ్ళెవరండి? ఎవరో రాతగాళ్ళు తేతగాళ్ళు. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు? ముందు గెటప్ మార్చండి. చూడలేకపోతున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. భగవంతుడా, లోకంలోని జనాలందర్నీ చక్కగా కాపాడుతండ్రి. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే అదేదో సామెత అనుకున్నాను కానీ అదే కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంత ఘోరంగా ఉంటుందని ఇప్పుడు అర్థం అవుతుంది. రుద్రాణి గారు, ఇక చాలండి. ఇప్పటికే ఆల్మోస్ట్ కళ్ళు తిరిగి పడిపోయే స్టేజ్కి వచ్చాను. ఇక పర్ఫార్మెన్స్ ఇవ్వకండి, తట్టుకోలేను. నీరజ గారు, చంద్రిక అత్తయ్య ఇద్దరూ కనిపించట్లేదు. బయటకెళ్లారా? అయ్యయ్యో స్నేహ గారు, ఏంటండి ఇది? తప్పు కదండి. పద్ధతి గల ఆడవాళ్లు ఉండే పద్ధతేనా ఇది? అవ్వా, ఈ డ్రెస్ ఏంటండి? ఇలా మిమ్మల్ని చూస్తే మగవాళ్ళ కళ్ళు చెదిరిపోవు. డైజెస్ట్ కావడం లేదు కదా? అవ్వదు. నీకే కాదు, ఇది చూసే ఎవ్వరికి డైజెస్ట్ అవ్వదు. ఈ దరిద్రం చూసే కంటే దీనికి గతం గుర్తొస్తే బావుండు అని అనిపిస్తుంది కదా? అంతే. అంతా ఆ బంజారా హిల్స్ భగవంతుడు రాసిన రాత. తాలలాలలాలే తలలాలలాలే తలలాలలాలలాలలాలలాలే తాలలాలలాలే తలలాలలాలే తలలాలలాలలాలలాలలాలే. అది ఆడదానికి నుదుటిన బొట్టే అందం. మొగుడు వదిలేసినా లేచిపోయినా నుదుటిన బొట్టు మాత్రం చక్కగా పెద్దదిగా ఉండాలి నీరజ్ గారు. అమ్మో, గతం మర్చిపోయినా దానికి నా మొగుడు లేచిపోయిన విషయం ఎలా గుర్తుంది? అంటే దీనికి మైండ్ పోయిందా? ఫ్లోలో అనేసిందా? ఎందుకైనా మంచిది, దీంతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నా చెవిలోనే పువ్వు పెట్టిందా అది? హలో హలో స్నేహ, నేను వచ్చాను. ఇంటి బయటే ఉన్నాను, లోపలికి రావచ్చా? సరే రా క్రిష్, కానీ కాస్త జాగ్రత్తగా మేనేజ్ చేయి. అత్తయ్య చంద్రిక ఇప్పుడే గుడి నుంచి వచ్చారు. వాళ్ళకు అనుమానం రాకుండా కాస్త జాగ్రత్తగా మేనేజ్ చేయి. ఏంటో
నాకు కొత్త కొత్త టాస్క్లు ఇస్తున్నావు. సరే వస్తున్నాను. నమస్తే ఆంటీ. నమస్తే బాబు. రా కూర్చో. స్నేహ, స్నేహ, ఎవరొచ్చారో చూడు. బాగున్నావా? బాగున్నాను ఆంటీ. అమ్మ నాన్న బాగున్నారా? బాగున్నారు. వస్తుంది. హాయ్. స్నేహాన్ని వెళ్ళి తన పక్కన కూర్చోమని చెప్పండి. అదేంటి స్నేహ, అతనికి దూరంగా కూర్చుంటావేంటి? వెళ్ళి పక్కన కూర్చో. మీరిద్దరూ పక్క పక్కనే కూర్చుంటే ఎలా ఉంటారు? మేం కళ్ళారా చూసుకోవాలి కదా. వెళ్ళు స్నేహ. ఏదో పరాయి వ్యక్తి పక్కన కూర్చోమన్నట్టు ఎందుకంత ఫీల్ అవుతున్నావు? వెళ్ళు. వెళ్ళు. సరే. ఏంటి బాబు, బాగా బిజీగా ఉన్నావా? ఇంటికి రావటమే మానేసావు? అవునంటీ, జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. జాబ్ ఏంటి బాబు? ఏదో బిజినెస్ చేస్తున్నావని స్నేహ చెప్పింది. ఏం స్నేహ? అది అవునంటీ, జాబ్ అనుకున్నాను. కానీ దానికంటే బిజినెస్ బెటర్ అని బిజినెస్ కోసం ట్రై చేస్తున్నాను. ఫ్లోలో అలా అనేశాను. అవును బాబు, మీ అమ్మ నాన్నలు ఎక్కడుంటారు? అసలు మీరు ఉండేదెక్కడా? ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు అత్తయ్యా? ఎందుకేంటి? పెళ్లి విషయం గురించి మాట్లాడాలి కదా. తను మాట్లాడేశాడు. మాట్లాడరు అని నువ్వు చెప్తున్నావు, మాట్లాడతాను అని తనంటున్నారు. అసలు ఏది నిజం ఏది అబద్ధం? రెండు నిజాలే చంద్రిక. అదెలాగమ్మా? అంటే మా అమ్మ నాన్నతో మాట్లాడతాను అన్నాడు కాబట్టి మాట్లాడేశాడు అనుకున్నాను. కానీ మాట్లాడలేదని నాకు కూడా ఇప్పుడే తెలిసింది. అందుకే డిఫరెంట్గా మాట్లాడేశాం. అంతే, కరెక్ట్ అండి. మాటలు డిఫరెంట్గా ఉన్నా పర్వాలేదు, కానీ మనుషుల్లో డిఫరెన్సెస్ రాకూడదు స్నేహ. అది సరే బాబు, మీ అమ్మా నాన్నలతో మేము వచ్చి మాట్లాడతాం. అదే మీ పెళ్లికి ముహూర్తాలు పెట్టించాలి కదా. అది ముందు నన్ను మాట్లాడనివ్వండి. నేను మా ప్రేమ గురించి చెప్పాక ఆ తర్వాత మీరు చెప్తే బాగుంటుందండి. లేదంటే ప్రాబ్లం అవుతుంది. అదేంటి? అయినా ఇంతవరకు మీ ఇంట్లో చెప్పకపోవడం ఏంటి? చెప్పాలి అని అనుకున్నాను, కానీ మా డాడీ ఆరోగ్యం బాగోలేదు. ఆయన్ని టెన్షన్ పెట్టడం ఎందుకని ఆగాను. వీలు చూసుకుని నేనే చెప్పేస్తాను. ఇన్నాళ్ల నుంచి ప్రేమించుకుంటూ ఇంకా చెప్పకపోవటం ఏమిటి? అది మా అమ్మా నాన్నలకి ప్రేమ పెళ్ళిళ్ళ మీద అంత నమ్మకం లేదండి. అందుకే చెప్పడానికి కొంచెం ఆలస్యమైంది. మరి మీ ఇంట్లో ఒప్పించడానికి ఎంత టైం పడుతుంది? ఒక నెల రోజులు పడుతుంది ఆంటీ. నెల రోజులా? చెప్పాను కదా అండి, మా అమ్మా నాన్నల్ని ఒప్పించడం కొంచెం కష్టమవుతుందని. అసలు మిమ్మల్ని చూసిన వాళ్ళెవరూ మీరు ప్రేమికులు అంటే నమ్మరు తెలుసా?
అసలు మీ ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడాలుండవు, ఫోన్లుండవు, చాటింగ్లుండవు, బయట కలవటం ఉండదు, ఒక సినిమా లేదు, షికార్ లేదు. అసలు మిమ్మల్ని ఏమని అనుకోవాలి? ఇప్పుడు కూడా చూడండి, అసలు మీ మధ్య ఏ కెమిస్ట్రీ లేదు. మీరసలు ఎవ్వరికీ అర్థం కావటం లేదు. అదేం లేదండి, మీ అందరి ముందు మేము క్లోజ్గా ఉండలేం, మాట్లాడుకోలేం కదా. ఓ సరే, అయితే మీకు కావలసిన ప్రైవసీ మేమిస్తాం. చక్కగా కలిసి కబుర్లు చెప్పుకోండి. పద. నీరజ, ఏంటండి? స్నేహ, క్రిష్ వచ్చారు, వాళ్ళ కాఫీ ఇవ్వు. అలాగేనండి. కాఫీనా? కాఫీ ఎవరికై ఉంటుంది? ఏంటి స్నేహ ఇది? ఉండు, ఒక్క నిమిషం, ఏం మాట్లాడుకో. ఛా! చిచి, ఎంత చేసినా నా బతుకుని చివరికి వంటింటికే పరిమితం చేస్తున్నారు. ఎంత మందికి చెప్పుంటాను, నేను పని మనిషిని కాదు, ఇంటి మనిషిని, నాకంటూ ఒక క్యారెక్టర్ ఉందని అందరికీ చెప్పాను. అందరూ సరే అన్నారు, కానీ చివరికి నన్ను పని మనిషినే చేశారు. హే భగవాన్, నువ్వైనా నా తలరాతని మార్చవయ్యా. ఎంతకాలం ఇలా అడ్డమైన పనులు చేయాలి? నీరజ మేడం, ఏంటే? నాకు డౌటు, ఆ స్నేహ క్రిష్ ఎవరు మేడం? అవును, ఈ పిచ్చిది ఇంట్లో ఉండగా నేనెందుకు ఈ పనులన్నీ చేయాలి? దేని చేతే పనులు చేస్తే సరిపోతుంది కదా. అసలేంటి రుద్రాణి, నువ్వు ఈ పనులు మానేసి పనికి మాలిన పనులు చేస్తానంటావేంటి? నేనేం చేశానండి? ఏం చేసావా? అవతల క్రిష్ బాబు వచ్చారు కదా, అతనికి కాఫీ పెట్టి ఇవ్వాల్సిన బాధ్యత నీదే కదా. నేనా? నేను కాఫీ పెట్టాలా? నేనా ఏంటి? నేనా? నువ్వు కాకపోతే నేను పెట్టాలా? ఈ ఇంట్లో పని మనిషి, వంట మనిషి అన్నీ నువ్వే కదా. అదే మీరే కదా రుద్రాణి గారు. మీరు ఈ పనులు మానేసి వాళ్ళెవరు వీళ్ళెవరు అనే ఆరాలు తీస్తే ఎలా చెప్పండి? నేను పని మనిషిని కాదనుకుంటాను. నాకు ఇంటి పనులు చేసిన గుర్తు లేదు. గతం మర్చిపోయిందానివి నీకెలా గుర్తుంటుంది రుద్రాణి గారు? మీ గతం గురించి నీకు తెలుసా, నాకు తెలుసా? సోదాపి వాళ్ళకి కాఫీలు పెట్టివ్వండి. వాడితో పాటు నాకు కూడా ఒక స్ట్రాంగ్ కాఫీ పట్రా. ఒసే నీరజ, మామూలుగా లేదే నీ గోరోజనం. చెప్తా, ముందా స్నేహ కృష్ణ కథేంటో తెలుసుకొని ఆ తర్వాత నీ సంగతి చెప్తా. చంద్రిక, చెప్పండి అత్తయ్య. నువ్వు చెప్తే ఏమో అనుకున్నాను, కానీ వాళ్ళిద్దరినీ చూస్తుంటే అసలు వాళ్ళు నిజంగా ప్రేమికులా కాదా అని అనుమానం వస్తోంది. మనం వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఇవ్వాలని పక్కకొస్తే వాళ్ళిద్దరూ ఒకరికొకరు సంబంధం లేదు అన్నట్టు ఎవరికి వాళ్ళు ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటారేంటి? అసలు నిజంగా స్నేహ ప్రేమించింది ఆ కృష్ణేనంటావా? ఇదేంటి కొత్త ట్విస్ట్? స్నేహ కృష్ణి ప్రేమించడమేంటి? అది ప్రేమించింది భరత్ని కదా. చంద్రిక రాకపోతే తను పెళ్లి చేసుకునైనా నాకు అడ్డుపడతానని చెప్పింది. అలాంటిది ఇప్పుడు ఎవరినో ప్రేమించానని చెప్పడమేంటి? నేను చెప్తోంది కూడా అదే కదత్తయ్య.
అసలు వాళ్ళిద్దరి మధ్యన అలాంటి రిలేషన్షిప్ ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. వాళ్ళు అసలు ప్రేమికుల్లానే లేరు. ఏదో మీరు అడిగారు కాబట్టి ఎవరినో తీసుకొచ్చి పరిచయం చేసినట్టుంది. ఇదేంటి స్నేహ విషయంలో చంద్రిక ఇంత కేర్ తీసుకుంటుంది? అందుకే మీరు పిలిచి మాట్లాడతారనే స్నేహతో కృష్ణ ఇంటికి పిలిపించాను. ఇప్పుడు మీరే అంతా చూశారు కదా. అర్థమవుతుందమ్మా. స్నేహం మన దగ్గర ఏదో దాస్తోంది. అదేంటో తెలుసుకోవాలి. అసలు ఆ అబ్బాయి మీద తనకి ఏ ప్రేమ లేదు. మరెందుకు ఆ అబ్బాయిని తీసుకొచ్చి పరిచయం చేసింది? ఎందుకు నాటకం ఆడుతోంది? నాకు ఆ అబ్బాయి పూర్తి డీటెయిల్స్ కావాలి చంద్రిక. నువ్వే చూసావు కదా, నేనేమడిగినా అతను ఏమీ చెప్పటం లేదు. అంటే ఏదో దాస్తున్నాడు. ఇద్దరు భరత్ స్నేహ పెళ్లి ఆపకముందే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారంటే ఇప్పటి వరకు వాళ్ళ అమ్మా నాన్నలకి తెలియకపోవటం ఏంటి? అబ్బో, ఇది ఇంకో ట్విస్ట్గా. ఎప్పుడో ప్రేమించుకున్నారా? మరి భరత్ అంటే ప్రాణం, అతను నా లవ్వరు అది ఇది అని చెప్పింది. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? అన్నీ తెలిసిందానిగా ఉండడం కంటే ఏం తెలియని దానిలా ఉంటేనే చాలా తెలిసేలా ఉన్నాయి. నువ్వే ఎలాగైనా అన్ని వివరాలు తెలుసుకొని చెప్పాలి చంద్రిక. ఏంటి లాయర్ భరత్, తప్పించుకుందాం అనుకున్నావా? మల్లిని పంపిస్తే ఆ రోజు తప్పించుకున్నావు. అప్పుడు రుద్రాణియే కాపాడింది. ఆ రుద్రాణి నిన్ను ప్రొటెక్ట్ చేస్తుందనా దాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నావు? నా కొడుకుని కాపాడతానని నమ్మించి మోసం చేశావు. దానికి బదులు తీర్చుకోకుండా ఎలా వదులుతాను? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.